నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మీడియాపై నటుడు మోహన్ బాబు దాడిని నిరసిస్తూ అన్నమయ్య జిల్లా టి సుండుపల్లిలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రిపోర్టర్పై దాడి చేసిన మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియాపై దాడి చేయడం హేయమైన చర్య అని టీజేఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీకాంత్ మండిపడ్డారు. మోహన్ బాబు వెంటనే మీడియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబుపై కఠినమైన శిక్ష మోహన్ బాబుపై కఠినమైన శిక్ష చర్యలు తీసుకోవాలి 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 మోహన్ బాబు మోహన్ బాబు సిగ్గో జర్నలిస్ట్ పై దాడి జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత మోహన్ బాబుపై వెంటనే నాన్ బెయిలబుల్ కేసులు మోహన్ బాబుపై వెంటనే నాన్ బెయిలబుల్ కేసులు డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు పత్రికా స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను మీడియాపై పత్రికా స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను నిన్న మోహన్ బాబు TV9 జర్నలిస్ట్ పైన ఇటు TV5 జర్నలిస్టుల పైన కూడా మోహన్ బాబు దాడి చేయడం చాలా హేయనీయం. దాడి చేయడమే కాకుండా దాన్ని ఈ గతంలో నిన్న మన్నట్టు కూడా కాలేజ్ దగ్గర కూడా జర్నలిస్టులపై దాడి చేశారు. జర్నలిస్టులు కేవలం సమాచారం నిమిత్తము కవరేజ్ కోసం వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేయడం చాలా సిగ్గుమాల చర్య. వెంటనే మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేయాలి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళకి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకోవడం కాకుండా జర్నలిస్టులకు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల సమస్యలు కానీ జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కూడా చట్టపరంగా కానీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా టీజేఎఫ్ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఎప్పుడైనా జర్నలిస్టులకు ఇబ్బంది వచ్చిందనే జర్నలిస్టుపై దాడులు చేసిన జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం కాకుండా జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్టుపై దాడులు చేసి సహించలేదు. ఈ విషయంపై కూడా జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆందోళనలో కూడా పిలుపునిచ్చింది. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది.